అమరావతి అగ్ని ప్రమాదంపై క్లారిటీ వచ్చింది. అగ్ని ప్రమాదానికి కారణమైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలపైన సిటీ స్పెషల్ ఫోకస్ పెట్టడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అమరావతిలో వారం రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో గత సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమరావతి పనులకు సంబంధించిన ఓ కంపెనీ పైపులు అగ్నికి ఆహుతి అవ్వడం కలకలం రేపింది. అయితే అనుమానాల నేపథ్యంలో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణకు సిట్ వేసింది. ఈ క్రమంలోనే వేగవంతంగా దర్యాప్తు చేసిన సిట్ కొద్ది రోజుల్లో నిగ్గు తేల్చింది. టెక్నికల్ ఆధారాలతో పైపులకు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డ్ రామునే కారణమని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. సెలవు ఇవ్వడం లేదన్న కోపంతో పైపులకు నిప్పు పెట్టినట్టు నిందితుడు అంగీకరించినట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేశారు. ఫైర్ తిప్పుగుడిసి రాము అనే అతను సెక్యూరిటీ గార్డే స్టార్ట్ చేశాడని మేము ఇప్పటి వరకు ఒక ప్రైమరీ నిర్ధారణకి వచ్చాము. సూపర్వైజర్తో ఆర్గ్యుమెంట్ అయిందని, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ను పెంచుతారని ఉద్దేశంతో ఈ నిప్పు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్ని ప్రమాద ఘటనలో నిందితుడు సెక్యూరిటీ గార్డ్ రాము అరెస్టుతో పలు అనుమానాలు, ఆరోపణలకు అమరావతిలో ఫుల్ స్టాప్ పడింది.